నమస్కారం ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు. ఓటు వేసేందుకు బారులు తీరిన పట్టభద్రులు, ఉపాధ్యాయులు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పార్టీ నాయకులు. ఎంపీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం. ఎమ్మెల్యే జోగురామన్న ధీమా. టీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరిక. జోరందుకున్న నామినేషన్ల పర్వం. మరో 3 నామపత్రాల దాఖలు. ఆదరించాలని ప్రజలకు అభ్యర్థుల విజ్ఞప్తి. జిల్లాలో శుక్రవారం జరిగిన శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోసం వేరువేరుగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేసేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ శాసనమండలి ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. ఇక పట్టణంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు భార్గవ్ దేశపాండే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాతలు పరిశీలించారు. ఇక డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో మున్సిపల్ చైర్పర్సన్ మనీషతో పాటు పలువురు పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోగా జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సైతం ఓటేశారు. ఇదిలా ఉంటే ఆయా ఉపాధ్యాయ సంఘాలు కేంద్రాల వద్ద ప్రత్యేకంగా టెంట్లు వేసి ఓటర్ చిట్టీలను పంపిణీ చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఉన్నతాధికారులు పోలింగ్ శాతాన్ని తెలుసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాంసీ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రంలో తాంసీ, భీంపూర్ మండలాలకు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2 మండలాలతో కలిపి 271 మంది పట్టభద్రులు, 28 మంది ఉపాధ్యాయ ఓటర్లుండగా సాయంత్రం వరకు పోలింగ్ జరిగింది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు తరలివచ్చి బారులు తీరారు. ఆదిలాబాద్ ఎంపీగా మరోసారి గోడం నగేష్ను భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్కు బహుమతిగా అందించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. శుక్రవారం జైనత్ మండలం పెండల్వాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా మరోసారి గోడం నగేష్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. శుక్రవారం జైనత్ మండలం పెండల్వాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డితో కలిసి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ జిందాబాద్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు. అభివృద్ధిని చూసి ఓటర్లు అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలోని 16 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటే కేంద్రాన్ని ప్రాంతీయ పార్టీలు శాసించవచ్చని అన్నారు. పెండలవాడ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ ఉప సర్పంచ్ నగేష్, నరేష్ మరియు వార్డు మెంబరు శ్రీనివాస్, మిగతా భట్టు అశోక్ కానీ, బావుని ఉమాజీ, రమేష్, టాప్ రష్, అనిల్ మరి యువకులందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన దక్షతను చూసి ఈ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల కంటే రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు 11 ఏప్రిల్ నాడు మరి పెండలవాడ గ్రామంలో ఎమ్మెల్యే కంటే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి గోడం నగేష్ గారు భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మరి ఇలా గ్రామ ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు మరి ప్రముఖులందరూ కూడా యువకులందరూ టీఆర్ఎస్ పార్టీ చేరిన సందర్భంగా వారందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఒకటే వారందరూ ఈరోజు ఇక మనకు వేరే పార్టీలు ఈ రాష్ట్రంలో లేవు. ఏ పార్టీల మీద ఈ 73 సంవత్సరాల స్వతంత్ర కాలంలో వాళ్ళు పరిపాలించి చూసిన ప్రజలు బీజేపీ కోటేసిన నరేంద్ర మోడీకే లాభం, ఇలా కాంగ్రెస్ పార్టీ కోటేసిన రాహుల్ గాంధీకే లాభం తప్ప మన తెలంగాణ ప్రజలు పెరిగింది ఏమి ఉండదని చెప్పి అందుకొరకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కారు గుర్తు కోటేసుకొని గోడం నగేష్ గారితో పాటు మరి రాష్ట్రంలో మరి 16 ఎంపీలు మరి టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుచుకుంటే రేపు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలను మన 16తో పాటు ఇంకొక 100 ఎంపీలను కేసీఆర్ గారు తమేసుకొని అటువంటి పెట్రోల్ ఫ్రంట్ ద్వారా చూపించే ప్రధానమంత్రి అయితే తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ పేద ప్రజలకు ఇటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమం కానీ అన్ని కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి ఇలా ఈ యువకులందరూ ఎక్కడ కూడా బీజేపీని వదులుతున్నారు, కాంగ్రెస్ వదులుతున్నారు, మరి ఇలా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం చేయలేదు. కాబట్టి తప్పకుండా గోడం నగేష్ గారు భారీ మెజార్టీతోటి ఆ లెక్క ఇలా 4 నుంచి 5 లక్షల లోపు ఖచ్చితంగా మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి శుక్రవారం 3 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు, నవ ప్రజారాజ్యం పార్టీ తరఫున కుమ్ర వందన, కాంగ్రెస్ పార్టీ తరఫున రితేష్ రాథోడ్ నామినేషన్లను దాఖలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి శుక్రవారం 3 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ తరపున సోయం బాపురావు జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్తో కలిసి 2 సెట్ల నామినేషన్ పత్రాన్ని జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి దివ్య దేవరాజన్కు అందించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు మాట్లాడుతూ, జిల్లాలో అనేక సమస్యలున్నాయని వాటిని పరిష్కరించేందుకు వివిధ పార్టీల నాయకులు ఎలాంటి కృషి చేయలేదన్నారు. ప్రజలంతా బీజేపీకి అండగా ఉన్నారని, వారి మద్దతుతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి నరేంద్ర మోడీని ప్రధానిని చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ముఖ్యంగా ఈరోజు ముహూర్తము బాగా ఉండటం వలన మరి నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ నుంచి మరి ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. తప్పనిసరిగా ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి తప్పనిసరిగా నా వంతు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు అనేక వాగ్దానాలు చేస్తారు, కానీ ఆ వాగ్దానాన్ని పూర్తిగా చేయరు. కాబట్టి మేము వాగ్దానం చేయకుండానే మరి తప్పనిసరిగా
ఈ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా మేము పరిష్కారం చేస్తామని కూడా భాజపా తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా భారతదేశాన్ని కాపాడే బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి భారతదేశాన్ని కాపాడాలంటే తప్పనిసరిగా బీజేపీకి ప్రతి ఒక్కరూ ఓటేసి ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది ఉన్నదని కూడా, అందుకే నరేంద్ర మోదీ గారిని చూసి అందరూ కూడా బీజేపీకి ఓటు వేయాలని కూడా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే భారతదేశంలో నోట్ల రద్దు విషయం ఏదైతే ఉన్నదో అది ప్రపంచంలోనే భారతదేశాన్ని ముందడుగు తీసుకుపోవడానికి నరేంద్ర గారు తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా అనేక సమస్యల మీద కూడా ఈ భారతదేశం మరి ఈనాడు ముందుకు పోతుంది కాబట్టి తప్పనిసరిగా భాజపా బీజేపీ పార్టీని గెలిపించాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని భారీ మెజారిటీతో కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు స్వయం బాపురావు గారు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మరి నామినేషను జిల్లా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీల నుండి 25వ తారీఖు నాడు వేసే ప్రక్రియ ఉండే. కానీ ఈరోజు మంచి ముహూర్తం ఉన్నది కాబట్టి స్వయం బాపురావు గారు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నవ ప్రజారాజ్యం పార్టీ తరపున కుమ్రా వందన తన నామినేషన్ను వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సహకారంతోనే నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. తనను ఆదిలాబాద్ ఎంపీగా గెలిపించాలని కోరారు. నవ ప్రజారాజ్యం పార్టీ పరంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆదివాసీ గిరిజన మహిళ ముద్దుబిడ్డగా కుమ్రం వందన ఆసిఫాబాద్ సాలెగూడ గ్రామానికి చెందిన ఆమె నవ ప్రజారాజ్యం పార్టీ పరంగా ఎంపీ అభ్యర్థి బరిలో ఇవాళ బీఫామ్తో సహా నామినేషన్ వేయడం జరిగింది. తొలి మహిళగా నామినేషన్ వేయబడిన ప్రజల నమ్మకంతోనే నేను నామినేషన్ చేసిన, నాకు సాయం చేస్తారని అనుకుంటున్నాను. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తరపున రితీష్ రాథోడ్ ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అలాగే మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తరపున సైతం 2వ సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆయన వెంట టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత తదితరులున్నారు. వ్యాధుల నమోదు కార్యక్రమాన్ని చేపట్టి మెరుగైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజీవ్ రాజు తెలిపారు. శుక్రవారం డిఎంఎన్హెచ్ఓ సమావేశ మందిరంలో పిహెచ్సి వైద్యాధికారులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఎన్డీసీపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాధుల నమోదుపై వైద్యాధికారులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని డిఎంహెచ్ఓ డాక్టర్ రాజీవ్ రాజు అన్నారు. శుక్రవారం డిఎంహెచ్ఓ సమావేశ మందిరంలో పిహెచ్సి వైద్యాధికారులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్సీడీపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధి వ్యాధులను ఆన్లైన్లో నమోదు చేయడం, నమోదు చేసిన వాటి వివరాలను తెలుసుకోవడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ రాజీవ్ రాజు మాట్లాడుతూ నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులను గుర్తించి వాటిని ఆన్లైన్లో పొందుపరచడంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. వ్యాధులను గుర్తించిన వారికి చికిత్సలు అందించడం, రెఫర్ చేయడం లాంటి వాటిని నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కాన్ఫరెన్స్ హాల్లో నుంచి టాటా ట్రస్ట్ ఒక రిప్రజెంటేటివ్ పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వైద్యాధికారులు, జిల్లాలో పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యాధికారులు, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లకి శిక్షణ శిబిరం ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ అంటే మన మధుమేహ వ్యాధి, బీపీ వ్యాధి అంటే హైపర్ టెన్షన్,
అదేవిధంగా క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇవి మన పరీక్షల ద్వారా ఏఎన్ఎం ద్వారా పరీక్షలు, అదేవిధంగా వైద్యాధికారితో పరీక్షలు చేసి నిర్ధారించి తగు మందులు ఇవ్వగలిగితే ఇవ్వడము, లేకుంటే హయ్యర్ సెంటర్స్, టెర్షరీ హాస్పిటల్స్ కానీ హైదరాబాద్కి రెఫర్ చేయడం కానీ అవన్నీ చేయడం జరుగుతుంది. సో దానికి ముఖ్యంగా ఈ శిక్షణ శిబిరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైద్యాధికారులకి, అదేవిధంగా మన డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అవగాహన, అంటే కంప్యూటర్, ఐటీ, ఎందుకంటే ట్యాబ్ ద్వారా ఇది ఇంటర్నెట్ ద్వారా హైదరాబాద్కి చేరుతుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా మనం ఇది ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఈ డేటా అంతా ఫీడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాము మధుమేహ వ్యాధి, హైపర్ టెన్షన్ తోటి తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది బాధపడుతున్నారు. అదేవిధంగా మరణాలు కూడా జరుగుతున్నాయి. అవి కాకుండా మనం ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాంను నిర్వహించి తద్వారా మందులతో వాళ్ళకి అట్రాసంటే వాళ్ళకి చికిత్స పొందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి సోయం బాపురావును మాజీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి కోరారు. శుక్రవారం తాంసీ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గడిచిన 5 సంవత్సరాల్లో ఈ దేశ అభ్యున్నతికి, ఈ దేశ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నరేంద్ర మోడీ గారికి ఈరోజు ఓటు వేయడానికి దేశ వ్యాప్తంగా కూడా ప్రజల ఆదరణ గణనీయంగా పెరిగింది. పుల్వామా సంఘటన తర్వాత ముఖ్యంగా యువజనులందరూ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ఇక్కడ ఓటరు సిద్ధంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గత 2 రోజుల క్రితం కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఈ రాష్ట్రంలో 16 పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తే చక్రం దిప్పుతామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి గడిచిన 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో 11 మంది ఎంపీలు టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన తర్వాత టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ నుంచి తీసుకున్న పార్లమెంట్ సభ్యులతో కలుపుకొని 14 మంది ఎంపీలు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉండే. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా సంగతి మాట్లాడితే ఇక్కడ నుంచి 2 మంత్రులు ప్రాతినిధ్యం వహించిండ్రు, పార్లమెంట్ సభ్యులు ఇక్కడ నుంచి ప్రజలు గెలిపించిండ్రు. మరి ఆదిలాబాద్ జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ వారు ఈ ప్రభుత్వము ఏం చేసిందో మీకు చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. గిరిజన యూనివర్సిటీ కానీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడంలో, ఈ జిల్లాను అభివృద్ధి చేయడంలో ఇక్కడి నాయకులు పూర్తిగా వెనుకబడ్డారనే విషయం ఇప్పుడు మనం చూస్తున్నాం. ముందు రాష్ట్రంలో ఉన్న సమస్యలు చూడండి, ఇక్కడ ఉద్యోగాల భర్తీ పూర్తి చేయండి. కేవలం మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెడుతూ అధికారంలోకి రావాలనుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకి ఈ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను నేను కోరుతున్నా. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బేలా మండల కేంద్రంలో సామూహిక సీమంతాలు నిర్వహించగా తాంసీ మండల కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టారు. పౌష్టికాహార ఆవశ్యకతను వివరించి అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న పథకాలను వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని బేలా అంగన్వాడీ కార్యకర్త చౌదరి విశాఖ అన్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. గర్భిణీలకు పండ్లు, పలహారాలను అందజేశారు. పౌష్టికాహారాన్ని స్వీకరించాలని సూచించారు. ఈ సందర్భంగా చౌదరి విశాఖ మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారాన్ని స్వీకరించడం ద్వారా పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని, వైద్య నిరోధక శక్తిని కలిగి ఉంటారని అన్నారు. పిల్లలు, కిషోర బాలికలు, గర్భిణీలు పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఈ మార్చి నెలలో 8వ డేట్ నుండి 22వ తేదీ వరకు మనకు ప్రతిరోజు అనేకమైనటువంటి రకరకాల కార్యక్రమాలు గర్భిణీలకి, పిల్లలకి, కిషోర బాలికలకి, యువ విభాగానికి, అట్లనే అందరూ ఏ వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ పోషణ యొక్క ఇవన్నీ కూడా అందించాలనే భాగంగా లబ్ధిదారులందరికీ కూడా ఈ మేలు జరగాలనేటువంటి అందరూ కూడా ఇందులో భాగంగా పాల్గొనాలనేటువంటి ఉద్దేశంతో మనకు ఈ పోషణ అభియాన్ మాసాన్ని మనం జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే మేము ప్రతి విలేజ్ లోపల, ప్రతి అంగన్వాడీ సెంటర్లలో అనేకమైనటువంటి ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాలను జరుపుకోవడం జరిగింది. మరి అలాగే ఈ రోజున పోషణ అభియాన్లో, పోషణ పక్వాడాలో, పోషణ పక్షంలో భాగంగా ఈరోజు చివరి రోజు మా లబ్ధిదారులందరికీ కూడా ఈ సేవలను మేము అందిస్తూనే ఉన్నాము. ఇదిలా ఉంటే
తాంసి మండల కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం ముగింపు సందర్భంగా రామలింగేశ్వర ఫంక్షన్ హాల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 30వ తేదీన ఎంఆర్పీఎస్ పార్లమెంటు స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కదారపు ప్రవీణ్ తెలిపారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. పార్లమెంటు స్థాయి సదస్సులో భాగంగా ఆదిలాబాద్లో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభకు మాదిగ ఉపకులాల ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ పిలుపునివ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మాదిగలను 24 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు మోసం చేస్తూ వస్తున్నాయి. కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మాదిగల యొక్క దమ్ము, మాదిగల యొక్క సత్తాని చాటాలని చెప్పేసి మాదిగ సోదరులకు, మాదిగ ఉపకులాల సోదరులందరికీ ఎంఆర్పీఎస్ తరఫు పిలుపునివ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ, మరి అదేవిధంగా డప్పు చెప్పు వృత్తిదారులకు నెలకు 2,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి, మరి అదేవిధంగా దళిత బస్తీ ద్వారా దళితులందరికీ 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి, అదే డబుల్ బెడ్రూము మరియు బ్యాంకు రుణాలు వితౌట్ బ్యాంకు కాన్సెంట్తోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క డిమాండ్స్ ఉంది. కాబట్టి దీనికి అధిక సంఖ్యలో మాదిగ ఉపకులాల సోదరులు హాజరై మన యొక్క డిమాండ్స్ని మనం నెరవేర్చుకునే బాధ్యత మనపై ఉంది. కాబట్టి మనకు ఏ పార్టీ నాయకులైతే మన యొక్క డిమాండ్స్ని పార్లమెంట్లో మన యొక్క వాణ్ణి వినిపిస్తాడో అటువంటి నాయకుడిని మన మాదిగ సోదరులందరూ, ఉపకులాల సోదరులందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ తరపు నుంచి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. భీంపూర్ మండలం గొల్లఘాట్ తాంసీకి చెందిన పెళ్లి బృందం వెళ్తున్న వాహనం మహారాష్ట్రలోని ఘటంజీ సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను యవత్మాల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మహారాష్ట్రలోని ఘటంజీ తాలూకా మంగిలో శుక్రవారం జరిగిన వివాహానికి వెళ్తూ భీంపూర్ మండలం గొల్లగఢ్ తాంసీకి చెందిన పెళ్లి బృందం వాహనం ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న మ్యాక్స్ వాహనం గన్నేర సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మనోహర్, శ్రీకాంత్, మునేష్లకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం యవత్మాల్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో మనోహర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు. ఓటు వేసేందుకు బారులు తీరిన పట్టభద్రులు, ఉపాధ్యాయులు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పార్టీ నాయకులు. ఎంపీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం. ఎమ్మెల్యే జోగు రామన్న ధీమా. టీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరిక. జోరందుకున్న నామినేషన్ల పర్వం. మరో 3 నామపత్రాల దాఖలు. ఆదరించాలని ప్రజలకు అభ్యర్థుల విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.